గ్యాస్‌తో పని లేకుండా విద్యుత్ వినియోగం ద్వారా దీంట్లో వంటల్ని చేసుకోవచ్చు. ఆధునిక శైలికి అనుగుణంగా సమయాన్ని ఆదా చేసి సురక్షితమైన మరియు బహుముఖ వినియోగానికి అనువైన ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్ ఇది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయండి. అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య వ్లాగ్స్. నేను ఈరోజు చూపించే ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. అదే అండి ఆర్టెక్ వారి ప్రెషర్ కుక్కర్. ఇందులో మనకి ఉద్యోగస్తులకి కానీ, లేకపోతే బ్యాచిలర్స్కి కానీ, లేదా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది ఏంటి అనుకుంటారా? 7 in 1 అంటే 7 రకాలుగా మనము వంట చేసుకోవచ్చు. ఒక్క దోశ తప్ప అన్నీ ఇందులో చేసుకోవచ్చు. మరి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చూద్దాము ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్టెక్ వారి ప్రెషర్ కుక్కర్. ఇదొచ్చి మల్టీపర్పస్ ఎలక్ట్రానిక్ ప్రెషర్ కుక్కర్ అన్నమాట. ఈ కుక్కర్ని మనం వంటింట్లో ఉన్న రోబో కుక్కర్ అని కూడా అనుకోవచ్చండి. ఈ కుక్కర్లో మనము 7 ఇన్‌గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. అంటే మనం ఇందులో ఇడ్లీలు చేసుకోవచ్చు, పప్పు ఉడకబెట్టుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, వెజిటబుల్ బాయిల్ చేసుకోవచ్చు, అన్నం చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, వెజిటబుల్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇలా రకరకాలుగా మనం అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అంతే కదండి, ఇందులో మనకి ఒకేసారి 2 ఐటెమ్స్‌నైతే మనం ఇందులో చేసుకోవచ్చు. ఈ కుక్కర్‌కి మామూలు కుక్కర్‌కి తేడా ఏంటి అనుకుంటున్నారా? ఈ కుక్కర్‌లో మనము టైమర్‌ని సెట్ చేసుకొని వంట చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు సపోజ్ మనం బయటికెళ్ళాము ఎక్కడన్నా, బయటికి వెళ్ళి రాంగానే మనకి చల్లటన్నం ఎవరు తినరు. చల్లగా ఎవరు తినరు. వేడిగా కావాలి. అంటే మనం 9:00కి ఇంటికొస్తాము. 9:00కి టైమర్‌ని సెట్ చేసుకున్నామనుకోండి, మనం ఇంటికి వచ్చేటప్పటికి అన్నం వేడిగా మనం తినొచ్చనమాట. అంటే ఈ పాట్‌లో వంట చేయడం చాలా సులభం అండి. ఇందులో ముందుగానే సెట్ చేసిన ఆటోమేటిక్ ప్రోగ్రామ్‌లు ఉండడం వల్ల వంట మనకి తక్కువ సమయంలో వేడిగా అయితే మనం తినొచ్చు. వంట చేయడం రానోళ్ళు కూడా ఈజీగా ఇందులో అయితే చేసుకోగలరు. ఇక్కడ అట్ట మీద చూపించినట్టు 7 in 1 ఈ కుక్కర్‌లో చేసుకోవచ్చండి. అంతే కాదండి, చూడండి ఇక్కడ రాశారు, అవర్ మిషన్స్ డూ దేర్ బెస్ట్ టు మేక్ యువర్ వర్క్ ఈజియర్. 1 సేఫ్టీ అండ్ కన్వీనియంట్ యూసేజ్. 2 హెల్తీ అండ్ టేస్టీ కుకింగ్. 3 డిలే టైమర్ ఫంక్షన్. 4 అడ్జస్టబుల్ టైమర్ అండ్ ప్రెజర్ ఆప్షన్స్. 10 ప్రూవెన్ సేఫ్టీ ఫ్యూచర్స్. 6 వచ్చి BIS సర్టిఫైడ్. 7 వచ్చి ఎలక్ట్రికల్ పవర్ సేవింగ్. ఇవన్నీ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయండి. ఈ కుక్కర్ వచ్చేసి 1 year వారంటీ ఉంది. ISO సర్టిఫైడ్ అనమాట ఇది. ఇలా అట్ట మీద సేఫ్టీ ఫ్యూచర్స్ అని కూడా మెన్షన్ చేశారండి. చూడండి ఇందులో అయితే ఉంది. ఇప్పుడు ఈ కుక్కర్ చూడండి లోపల ఎలా ఉంటుందో చూద్దాము. ఈ కుక్కర్ కెపాసిటీ వచ్చేసి 6 లీటర్స్ కెపాసిటీ అండి. బౌల్స్ వచ్చేసి 1.5 kgs. ఇది చూడండి మాన్యువల్ కార్డ్ అనమాట. ఈజీగా మనకి అర్థం అవడం కోసమని మాన్యువల్ కార్డు అంటే యూజర్ కార్డ్ అనమాట. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ లోపల ఉన్నాయండి. మనకి బొమ్మలతో సహా ఎలా యూజ్ చేయాలి అనేది అయితే ఈ బుక్లో మెన్షన్ చేసి ఉన్నాయి. ఈజీగా అయితే అందరికీ అర్థమయ్యేటట్టే ఉందండి. చూడండి ఈ మూతని ఇట్లా మనం ఓపెన్ చేయాలన్నమాట. ఇట్లా ఓపెన్ చేశాక ఇలా మనం ఓపెన్ చేయంగానే మనకి లోపల రబ్బర్‌తో పాటు ఒక ప్లేట్ లాగా ఉంటుందండి. ఇది ఎందుకంటే లోపల గాలి బయటికి రాకుండా చాలా టైట్‌గా ఉంటుంది. ఇది క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇంకేమున్నాయో చూద్దాం ఇప్పుడు.
ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ వైర్ అండి. ఇది స్పాచులా. ఇది మెజరింగ్ కప్. ఇక్కడ ఈ కుక్కర్తో పాటు మనకి ఇడ్లీ ప్లేట్స్ కూడా వస్తాయండి. 4 ప్లేట్స్ ఉంటాయి. ముందుగా చెప్పాను కదండి, ఇందులో ఇది ఎస్ఎస్ స్టీల్ పార్ట్ అనమాట. ఇందులో పార్టీషన్ లాగా ఉంది కదా, ఇందులో 2 ఐటమ్స్ ఒకేసారి చేసుకోవచ్చు. అంటే సేమ్ మన కుక్కర్ లాగే చేసుకోవచ్చు. దీనికి మధ్యలో పార్టీషన్ ప్లేట్ అండి. ఇది పార్టీషన్ ప్లేట్ చూసారా, ఇదిగోండి ఇలా పెట్టుకోవచ్చు. కింద ఒకటి, పైన వేరే ఐటము మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. 2 ఒకేసారి కుక్కర్లో లాగానే ఇందులో చేసుకోవచ్చు. ఇలా మనం కుక్కర్లో 2 ఐటమ్స్ పెట్టేసుకొని టెంపరేచర్ని ఎంత కావాలో అనేది సెట్ చేసుకోవాలండి. దాని తర్వాత ఈ కుక్కర్లో స్టీమ్ వాటర్ అంతా ఇందులో స్టోర్ అయిపోయి ఉంటుందండి, బయటికి రాకుండా. మనకి ఈ కుక్కర్ మీద కంట్రోల్ ప్యానెల్ కనబడుతుంది చూడండి ఎదురుగా. మనకి ఈ కంట్రోల్ ప్యానెల్ని మనము అడ్జస్ట్ చేసుకొని దేనికి వాడచ్చో అనేది చూపిస్తాను చూడండి. రైస్కి ఇది, రైస్కి ఇది, సూప్కి ఇది, పొంగల్ ఇది, బిర్యానీకి ఇది, చికెన్ ఇది, రాజ్మా ఇది, దాల్కి ఇది, ఇడ్లీ ఇది, మటన్, యోగట్ ఇది, డిజర్ట్స్. ఇక్కడ మనం సెట్ చేసుకోవాలండి. ఇదే మాన్యువల్ గా మనం మాన్యువల్ గా టెంపరేచర్ ని ప్లస్ మైనస్ లో మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇది బాయిల్ విత్ ఓపెన్ లిడ్. మనం ఇన్ కేస్ మనం కూరలో తాలింపులు కానీ ఎన్ని వేసుకోవాలి మిడిల్ లో అంటే ఇది ఆప్షన్ ఇస్తేనే మనకి వస్తుంది, క్యాప్ ఓపెన్ అవుతుంది. ఇది ఏంటండి ఇవి? ఇది డిలే స్టార్ట్ అనమాట. డిలే స్టార్ట్ అంటే 24 hours మన టైం ఎప్పుడు మనకి ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవాలంటే డిలే స్టార్ట్ నొక్కి మనం టైం సెట్ చేసుకుంటే టైం సెట్టింగ్ ఇది. ఇది కీప్ వార్మింగ్. ముందుగా సెట్ చేసిన ప్రోగ్రాముల్లో లేని వంటల కోసం మాన్యువల్ ఆప్షన్ ద్వారా మీకు కావాల్సిన వంటలను కావాల్సిన టైంలో చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఎన్నో రకాల స్వీట్లు కానీ, కర్రీస్ కానీ, చికెన్, మటన్ ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు ఈ ఆప్షన్ల ద్వారా. అంతే కదండి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటంటే డిలే స్టార్ట్లో పెట్టి టైం సెట్ చేస్తే మనకు కావాల్సిన టైంకి ఆటోమేటిక్గా వంట మొదలైపోతుంది. ఇది ప్రెషర్ రిలీజ్ చేయడానికి మనం ఇన్ కేసు దీంట్లో లాక్ సిస్టమ్ అనమాట. లాక్ అయిపోయింది. ఇది ఇట్లా పైకంటేనే మనం ప్రెషర్, లోపల ఉన్న ప్రెషర్ అనేది బయటకు వస్తుంది. ఇది ఇలా అంటేనే పైకంటేనే. చూసారు కదండి, ఆర్టీఈసీ పార్ట్ మల్టీపర్పస్ కుక్కర్ అనమాట. చూసారు కదండి, ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తే ఇలాంటి కుక్కర్లు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కుక్కరే అండి ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇది ఈ కుక్కర్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 12,999, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 8,500. ఈ ప్రోడక్ట్ చూడండి, ప్యాకింగ్ ఎంతో ప్రీమియంగా ఉండి మనం ఎక్కడికన్నా ఈజీగా తీసుకెళ్లే విధంగా అయితే ప్యాకింగ్ ఉంది, నీట్గా. సో చూసారు కదండి, ఆధునికమైన ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయండి. మరొక నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం మరి.